బ్రదర్ తప్పుకోండి బ్రదర్. కానీ మన గోవా ట్రిప్లో వచ్చిన కోల్డ్, కాపు, ఫీవర్లో, బాడీ పెయిన్స్, హీ ఈజ్ ద కల్ప్రిట్. నేను సన్నగా వేసుకొచ్చాడు వైరస్ని. నేను కొంచెం తీసుకొచ్చానులే. హైదరాబాద్లో మా ఫ్రెండ్ గాడికి నేను వెళ్ళేటప్పటికి ఆడికి కూడా ఉంది. మేబీ ఆడి ఇంకొంచెం వేసినట్టున్నాడు. అదేదో అంటారుగా, ఆర్జమో ఏదో అంటారుగా. అదేం ఫీవర్ రా నాయన. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది ఒక రేంజ్లో. ఇంకా రిటర్న్లో నాకు ఫీవర్, ప్యూకింగ్ ఒకటి అవ్వలేదు కానీ ఫీవరు, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ అయితే నాకు కూడా ఉన్నాయి. కానీ నాకు ప్యూకింగ్ కూడా. మీ ఇద్దరికి ఏదో ఫుడ్ బాగలేదన్న ఇక్కడ. అదే మనం వాడిని ప్రైజ్ చేసాంగా బాగా. వాడిని పొగిడి ఆడే వేసాడు దెబ్బ మనకి ఆ బర్గర్లు. అది నువ్వు రెండు తిన్నావు, ఒకటికి 2 తిన్నావు. నాకు కూడా 2 అని నేను 2 చెప్పలా, ఒకటే చెప్పాను, అయినా 2 తీసుకున్నారు. చందన్న ఒకటే తిన్నాడు. నాకు 2 తీసుకుని 1 తిన్నాను, 2ది లోపల బండిలో పెట్టావు. ఇంకా అవునవును, అది నేను తినలేదు కాబట్టి సరిపోయింది. అయితే మాతో పాటు నువ్వు కూడా పార్టీలో జాయిన్ అయ్యాడు. అదే చందన్న పాపం ఆ రోజు వెళ్ళిన దగ్గర ఓన్లీ వాటరే మనోజ్. అంతా వాటరే. రాత్రి మొత్తం ఆల్మోస్ట్ మధ్య లేచి వెళ్తానే ఉన్నాడు. వెళ్ళడం రావడం. నా కళలు ఏంటనుకున్నా, నా పని అయిపోయిందంటే ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారంట. పొద్దున్నే లేచాక అరే హాస్పిటల్ ఎక్కడ ఉందో ఎతకరా. ఇద్దరు లేచి పరిగెత్తారుగా. క్లినిక్ అయినా వెళ్ళాం, డాక్టర్ కలిసాము. ఏమన్నాడు చూసి చందన్కి ట్యాబ్లెట్లు రాశాడు. నా సంగతి కూడా చెప్పాను, ఇట్లా పలానా ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఆయన అయ్యే కంటిన్యూ చేయండి అన్నాడు. అవి ఎక్కడ ఆగుతున్నాయి, వచ్చినాక కూడా ఇంకా అందుకని మళ్ళీ వచ్చి ఒక 2 days తర్వాత పీజీ దగ్గరలో సన్షైన్ ఉందిగా, కిమ్స్ సన్షైన్, దానికి వెళ్ళి ఒక 1000 రూపీస్ సమర్పించుకొని అడిగి వచ్చాను. రైడర్ డాక్టర్కి. రైడర్ డాక్టర్ చూస్తూ ఉంటే మీ గురించి మార్కెటింగ్ చేస్తున్నాం. ఆయన పేరు గుర్తులేదబ్బా, సారీ. ఆయన కూడా ఒక రైడర్ కమ్ డాక్టర్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పటి నుంచి వచ్చిందంటే ఇట్లా రైడ్కి వెళ్ళాము, ఇట్లా గోవా వెళ్ళాము అనగా, మీరు రైడర్స్, నేను కూడా రైడరే యాక్చువల్గా, నా బైక్ ఇది అని కాసేపు చెప్పి టెస్ట్లు ఏమి రాయకుండా ట్యాబ్లెట్లు రాసి పంపించాడు. టెస్టులు కూడా రాసి ఉంటే సందడిలే సంక్రాంతి సందడిలే అయ్యేది.